అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాఫిజా వ్లాగ్స్. థ్యాంక్స్ అండి అందరికీ వీడియో చూడడానికి వచ్చినందుకు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు నా గురించి అయితే చెప్తానండి. నా పేరు హాఫిజున్నీసా. నాకు ఇద్దరు చిన్న పిల్లలు అయితే ఉన్నారు. నేను ఒక సింగిల్ మదర్ని అండి, ఇంకా టైలర్ని కూడా. నేను మా అమ్మ నాన్న దగ్గర అయితే ఉంటాను. నేను, మా అమ్మ, మా నాన్న, నా ఇద్దరు చిన్న పిల్లలు అయితే ఉంటాను నేను. పిల్లల గురించి వ్లాగింగ్ అని ఎందుకు చెప్పానంటే నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని అనుకుంటున్నానండి. నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్లో పిల్లల్ని చదివించి వాళ్ళకి మంచి భవిష్యత్తు పెట్టాలంటే కొంచెం కష్టమే కదండి. మా అమ్మ నాన్న కూడా పెద్ద వయసు వాళ్ళే, కనిపించడానికి పెద్దగా ఉండరు కానీ వాళ్ళు పెద్ద వయసే. మా నాన్నకి 54 సంవత్సరాలండి, మా అమ్మకి 44 సంవత్సరాలు. అయితే ఇప్పుడు నా పిల్లల ఫ్యూచర్ నేనే గట్టిగా ఏదో ఒకటి చేయాలి. అందుకని నేను బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. చాలా వీడియోస్ అయితే చూసానండి సోషల్ మీడియాలో. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్వి వీడియోస్ అయితే చూశాను. చూసి ఎన్ని రోజులకి ఈరోజు స్టార్ట్ చేశానండి. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పటికీ వ్లాగింగ్ అన్నాను కానీ డైలీ రొటీన్ పెడదాము ఇంకా అని నేను స్టార్ట్ అయిపోయాను. అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నా వీడియోస్ రేపటి నుంచి వస్తూనే ఉంటాయండి. ఒక్కరోజు కూడా ఆగవు. ఎందుకంటే నేను ఫస్ట్ కూడా ఒక ఛానల్ అయితే తీశాను. కానీ అది నాకు సరిగ్గా అర్థం కాక ఎలా ఎడిటింగ్ చేయాలి, ఏం చేయాలి అని అసలు నాకేమీ తెలీదు. నేను చదువుకున్నది 9th క్లాస్. అది కూడా 8 సంవత్సరాల క్రితం చదువుకున్న 9th క్లాస్. అయితే నాకు అంత చదువు కూడా ఎక్కువ రాదు. కొంచెం చిన్న పదాలు అయితే వస్తుంది. అందుకని ఇంకా అది ఆపేసి కూడా చాలా నెలలే అవుతుంది, 2-3 నెలలు అవుతుంది. మళ్ళీ మొత్తం రీసెర్చ్ అంటారు చూడండి, అలాగా అన్ని రాత్రి పగలు మేల్కొని ఇంకా వీడియోస్ చూసి ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అని మొత్తం చూసి ఏ నీష్ తీసుకుంటే బాగుంటుందని చూసి మొత్తము నాకు చూసారా వ్లాగర్స్ వాడే పదాలు కూడా వచ్చేస్తున్నాయి. నేను అంతగా అందులో చూసి ఇంకా స్టార్ట్ చేశాను ఇవాళ నుంచి. అయితే నాకు తెలుగు సరిగ్గా రాదండి, కానీ నేను తెలుగులోనే వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఊరికే ఇలాగా అనుకుంటే అయిపోదు కదండి. ఏం చేయాలన్నా కష్టపడాలి. కష్టపడితేనే మాకు మంచి ఫలితం దొరికిద్ది. నేను కష్టపడతాను, నా పిల్లల గురించి నేను కష్టపడతానండి. నేను ఎవరి గురించి ఆలోచించను, ఓన్లీ నా పిల్లల గురించే నేను ఆలోచిస్తున్నా. మా అమ్మ నాన్న కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో చేయి అంటున్నారు కానీ నేనే అసలు తొందరగా ఇది అవ్వట్లేదు. కానీ ఈరోజు స్టార్ట్ చేసేసానండి. నేను ఇంకా ఆపేది ఉండదు. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయండి. మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు మీరందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా వీడియోస్ చేసి పెడతానండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఫాలో. కామెంట్ కూడా చేయండి. ఏమైనా అడగాలంటే అడగొచ్చండి నాకు. అల్లా హాఫిజ్ అండి.